దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ఈ చివరి రోజు, రెండవ రోజు తండ్రి, మరికొన్ని సంగతులు అందించండి. లేఖనాల వెలుగులో మానవులుగా ఏ విధంగా తండ్రి మేము సిద్ధపడాలో, దేని కొరకు భయపడాలో తండ్రి మాకు నేర్పించండి. వచ్చిన వారందరితో మాట్లాడండి. మీ ప్రజలకు అర్థమయ్యేలా తండ్రి చెప్పడానికి తండ్రి నన్ను వాడుకోండి. తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 26వ వచనం చదవండి ఎవరైనా. వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న 27వ వచనం నుండి గొప్ప జన సమూహం ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఇదిగో గొడ్రాండును కనని గర్భమును పాలియను స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పుసాగదురు. వారు ప్రత్యుమ్రానుకి ఎలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేదురు అని చెప్పాను. ఆగుదాం. నిజాయితీగా ఒప్పుకోండి, చదివింది ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం లేదు మనకి. మళ్ళీ అడుగుతున్నాను, చదివింది ఏం అర్థం లేదు. మరి ఎందుకు చదివినట్టు? బైబిల్ ఎందుకు చదువుతా చెప్పిన? చదవకపోతే బాగోదని చదువుతాం. బైబిల్ కొంతమంది ఎందుకు చదువుతారు చెప్పిన? మనశ్శాంతి కోసం చదువుతారు. మరికొంతమంది బైబిల్ ఎందుకు చదువుతారంటే బయటి వారి నుంచి మారొచ్చి, తమ్ముడు కదపకు, బాగుంది, ఇంకెలా ఉన్నది అలా వదిలే, ఇది పెట్టుకోవచ్చు. అక్కడ మీటింగ్లో సౌండ్ చాలా బాగుంది, ఇక్కడ చాలా ఇబ్బంది. సరే, చూద్దాం రాయబడిన సంగతులు. ఏదన్నా ఒక వచనాన్ని మనం చదివినప్పుడు నేను పదే ప్రతి వర్తమానంలో చెప్పే మాట సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. సందర్భానుసారంగా అర్థం చేసుకోకపోతే అర్థం అవ్వదు కాక అర్థం అవుతుంది. ఎందుకు సందర్భాలు వదిలేస్తుంది క్రైస్తవ ఈ మధ్య అంటే, ఎక్కడ లేని డౌన్లోడ్ వచనాలు ఎదుక్కోవడం స్టార్ట్ చేశారు. డౌన్లోడ్ వచనాలంటే వాగ్దానం కార్డులకు అలవాటుపడ్డారు. వాగ్దానం కార్డులకు నేను వ్యతిరేకం కాదు, వాగ్దానం కార్డులు తీసుకొద్దని చెప్పట్లేదు. ఒకటి చెబితే ఒకటి అర్థం చేసుకోవద్దు. వాగ్దానం కార్డులు తీసుకున్నా ఆ కార్డులో ఉన్న రెఫరెన్స్ కూడా సందర్భం ఉంటుంది. సందర్భానుసారంగా కార్డు తీసుకోకపోతే ఏమవుద్ది? నవ్వులు పాలు అవుద్ది. నేను చాలాసార్లు చెప్పాను, మీకు చెప్తాను వినండి. ఇలాగే వాగ్దానం కార్డులు పంచితే ఆ వాగ్దానం కార్డులు ఒకటికొకటి కలిసిపోతే ఆ కలిసిపోయిన కార్డులు ఈ పాస్టర్ గారికి చెప్పకుండా ఒక కంగారు కొడగాడు కలిపేసి ఇచ్చేసాడు. ఆ కలిపేసిన కార్డులు ఇటు కలిపేసాడు అని చెప్పాలిగా, అది పాస్టర్ గారికి తెలియదు. పాస్టర్ గారు పనిచేశారు. ఆ పనిచేసిన కార్డులో ఒక కార్డు మొగోళ్ళకి రావాల్సిన ఆడవాళ్ళకి, ఆడవాళ్ళకి రావాల్సిన మొగోళ్ళకి వస్తే, ఆ మగాళ్ళకి రావాల్సిన కార్డు ఆడవాళ్ళకి రావాల్సిన కార్డులు మొగోళ్ళకి పోతే, ఆడవాళ్ళకి వచ్చే కార్డు ఒకటి మొగోడికి వచ్చేసింది. అందులో ఇలా ఉంది, ఆ కార్డులు ఏమని చేసా, వచ్చే ఏడాదికి గర్భవతి అవుతాను ఉంది. అవుతాడా? చస్తాడు ఎదవ, అవుతాడా? అవన్నీ అడుగుతున్నాను. వచ్చే ఏడాది గర్భవతి ఎలా అవుతాడు? ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ మాట ఎక్కడది? ఆది కాండంలో ఉంది. ఆ మాట ఎవరు చెప్పారు? అబ్రహాం చెప్పాడు. ఆ మాట ఎవరిలో నెరవేరబోతుంది? శారమ్మకి. దీనికి ఒక సందర్భం ఉందిగా, దాన్నే సందర్భానుసారంగా చెప్పండి. వాక్యాన్ని అర్థం చేసుకోండి.
ఇలా వాక్యాన్ని సందర్భానుసారంగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఇంతకు ఇక్కడ ఏముంది సందర్భం మనకు తెలియాలి. ఏం జరుగుతుందంటే ఒక గొప్ప జనసమూహం ఆయన గుచ్చి రొమ్ము కొట్టుకుంటున్నారు. ఎందుకంత గొప్ప జనసమూహం రొమ్ము కొట్టుకుంటుంది? ఎందుకంత గొప్ప జనసమూహం రొమ్ము కొట్టుకుందంటే ఆ రోజు మరణాల సంఖ్య ఎక్కువైపోయిందంట. మరలా ఆ మొదటి శతాబ్దంలో మరణాల గోస ఎక్కువంట, మనుషులు చనిపోయే విధానాలు ఎక్కువంట. అంటే మనుషులు చనిపోయే విధానాలు ఎక్కువైతే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ శవాలను చూసి ఏడాలి, వాళ్ళ కుటుంబాలు ఈయన చనిపోతుంటే ఎందుకు ఏడుస్తున్నారు? పైగా ఆ రెఫరెన్స్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం? మొత్తం సందర్భాన్ని గాలి వదిలేసి యెరూషలేము కుమార్తెలన్న పదం తీసేసి దాన్ని ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో ఒక డైలాగ్ పెట్టారు. ఆ డైలాగ్ అని చెప్పండి. డైలాగ్ ఉందిగా, అమ్మలారా చెప్పండి, ఏడవకండి. అక్కడే పోయింది సందర్భం అంతా. బైబిల్లో ఊరకే చెప్పలేదు, ఒకటి కలపొద్దు చెప్పండి, ఒకటి తీయొద్దని ఎందుకు చెప్పాడు? ఒకటి కలిపినా సందర్భం పోద్ది, ఒకటి తీసినా సందర్భం పోద్ది. సందర్భం పోతే ఏమవుద్ది? దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నీకు స్పష్టత ఉండదు. నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని అపార్థము చేసుకుంటావు. యెరూషలేము కుమార్తెలారన్న ఒక్క పదమే మొత్తం ఈ ప్రమాదాన్ని తెచ్చిందంటే అవును, ఆ సందర్భానికి ఆ ఒక్క పదం తీశారు, మొత్తం ప్రమాదం అయిపోయింది. ఏం జరిగింది? మొదటి శతాబ్దంలో విచిత్రంగా మనుషులు చనిపోతున్నారు. చావొద్దంటే వస్తుంది ఆ రోజుల్లో. మరణాల సంఖ్య ఎక్కువైపోయింది. మీరు బైబిల్ సువార్తలు చదువుతున్నప్పుడు యవనస్తులు ఊరకే చనిపోతున్నారు. ఆ చనిపోయిన యవనస్తులు మీకు తెలుసుగా, ఆ లూకా సువార్త 7వ అధ్యాయం మనకు తెలుసు. ఆ లూకా సువార్త 7వ అధ్యాయం ఒక పల్లెటూరులో ఒక తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె ఒక విధవరాళ్ళు. ఆ విధవరాళ్ళు ఆ అబ్బాయిని చూసుకుని బతికేస్తుంది. భర్త లేడు, ఇంకా ఎలా బతుకుందంటే ఆ భర్త యొక్క ఆశలను, ఆ భర్త యొక్క రూపాన్ని ఆ కొడుకులో చూసుకుని బతుకుతుంది. ఆ భర్త యొక్క రూపాన్ని, తన జ్ఞాపకాలను ఆ కొడుకులో చూసుకుని బతుకుతున్నప్పుడు ఏదైతే తోడనుకుందో, ఏదైతే నీడనుకుందో, ఎవరైతే ఉంటారనుకుందో, ఎవరైతే భర్త లేని లోటును కొడుకు రూపంలో చూడాలనుకుందో ఆ కొడుకే చనిపోయాడు. ఆ కొడుకే ఎప్పుడైతే చనిపోయాడో ఏడ్చింది, బాధపడింది. నేను అడుగుతున్నాను, ఎందుకు చనిపోయాడు? ఒక యవనస్తుడు చనిపోయాడు. ఏంటి ప్రాబ్లమ్స్ అంటే విచిత్రమైన కారణాలు. ఒక యవనస్తుడు చనిపోయాడు. ఇంకా ఎవరు చనిపోయారు? లాజరు చనిపోయాడు. ఇంకా ఎవరు చనిపోయారు? గుంపులుగా చచ్చిపోతున్నారు. ఆ గుంపులుగా చనిపోయిన వాళ్ళు గోపురం పడిపోయి చనిపోయారని సువార్తలు ఉంటుంది తెలుసుగా. తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టు చూడండి. 11 అయింది. మళ్ళీ చెప్తున్నాను, గోపురం పడిపోయి గుంపు చనిపోయారు తెలుసు కదా. గోపురం పడిపోయి గోపురాలు పడిపోయి చనిపోయారు. గుంపులు చనిపోతున్నారు, వయసులో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. ఇంకా ఎవరు చనిపోతున్నారు? చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు. ఇంకా 12 సంవత్సరాల ఆడపిల్లలు చచ్చిపోయారు. యాయిరు కూతురు వయసు ఎంత? 12 సంవత్సరాలు. అంటే మీరు చూడండి, ఈ రిఫరెన్స్ మనం అర్థం చేసుకోవడానికి ఒక్కసారి మీరు వెనక్కెళ్ళి ఆ చరిత్రను అలా జ్ఞాపకం చేసుకుంటే చావులు రకరకాల కారణాలు ఎత్తుక్కుని వస్తున్నాయి. గోపురాలు పడిపోయి చనిపోయిన వాళ్ళు కొందరైతే, వ్యాధుల చేత చనిపోయిన వారు కొందరు, వ్యాధుల చేత చనిపోయిన వారు కొందరైతే, ప్రమాదాల్లో ఎగిరిపోయిన వాళ్ళు కొందరు. ప్రమాదాల్లో ఎగిరిపోయిన సావు గొడవలు సరిపోలేదనుకుంటే వీళ్ళకే పడక. బాగా వినాలి, ఎవరికి? ఈ దిగువ స్థాయి ప్రజలు ఎవరైతుంటారో వీళ్ళకే పడక. ఇందులో నుంచి కొంతమంది ప్రభుత్వానికి ఇన్ఫార్మర్స్గా పనిచేస్తారంట. అంటే స్నేపర్స్ అంటారు చూసారా, ఆ రహస్య గూఢచారులు. ఈ సమాచారం చేరవేసేవాడు ఎవడైతే ఉన్నాడో, ఆ భయంకరమైన వ్యక్తులు ఎవడైతే ఉన్నాడో మీరు గమనించండి. వాళ్ళు వీళ్ళకే తంపులు చెప్పుకొని, వీళ్ళకే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని తమ్ముడు తాము చంపుకుంటున్నారు. అందులో అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అమ్ముడిపోయిన వాడే ఇస్కరియోతు యోధ. గవర్నమెంట్కి మత పెద్దగా అమ్ముడిపోయాడుగా. అంటే వాడు అమ్ముడిపోయాడంటే ఆ రోజుల్లో ఇన్ఫార్మర్స్ని తమ్మును తామే పెట్టుకుని చంపుకుంటున్నారు. ఇంకా ఎవరున్నారు? అక్కడితో ఆగిపోయారా? చివరికి వీళ్ళు ఒకరు మేలు కీడులు జరిగించుకునే విషయంలో సరి అయిన మెలకు లేక ఆ అపరాధ భావం చేత సూసైడ్లు చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. నేను ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే మరణం రకరకాలుగా ఉంది. ఆ టైంలో మరణం రకరకాలుగా ఉంది. అలాంటి భయంకరమైన విషయాలు రకరకాలుగా తిరుగుతున్నప్పుడు ఆ టైంలో మనుషులకి వాదారు పెదికారంట. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు మనుషులు ఒక ప్రాక్టీస్ కనిపెట్టారు.
ఆ గ్రామంలో యవనస్తులు చనిపోయినప్పుడు వింత ప్రాక్టీస్ కనిపెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కలా చనిపోతున్నప్పుడు సాంప్రదాయాలు తెర మీదకి వచ్చాయి. ఆ సాంప్రదాయాలు ఏంటో తెలుసా? ఆ యాయిరు కూతురు అధ్యాయం ఒక్కసారి తీయండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయిచుండు జనసమూహమును చూసి, ఇప్పుడు బాగా వినండి, ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల చనిపోతే వీళ్ళు ఏం చేస్తున్నారండి చెప్పాలి? పిల్లన గ్రోవులు ఊతున్నారట. మళ్ళీ అడుగుతున్నాను, పిల్లన గ్రోవులు ఎందుకు ఊదుతున్నారట? వాదార్పు కొరకు ఊతారట. ఈ రోగం ఈ తరాలకు కూడా ఉన్నాయి తెలుసా? బాగా బాధలు ఎక్కువైపోయినప్పుడు బాధల పాటలు వింటారు. ఆ పాట అయ్యరా అంటారు, చూసారా? ఆ పాట వేస్తే వీడికి మనసు, చాలామంది అనుకుంటారు సామెతల్లోనూ ప్రసంగిలోనూ ఉంటుంది, దుఃఖం ఉన్నప్పుడు దుఃఖకరమైన కీర్తనలు అంటే డిప్రెషన్లోకి పోతామంట. గుర్తుపెట్టుకోండి, మొత్తానికి మనోవేగం వచ్చిపోతావు. ఏమనుకుంటున్నావో ఎప్పుడైనా మీరు చూడండి, ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవకరా అను, ఏడ్చేస్తారు. ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవకరా అనుకో, ఇక అడ్డం మొదలెడతాడు. అంటే వాదార్పు, బాగా వినండి, దుఃఖానికి దుఃఖం వాదార్పు కాదు, దానికి క్వైట్ ఆపోజిట్ తిరగాలి ఏదో ఒకటి. ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? శవాన్ని ముందు పెట్టుకున్నారట. శవాన్ని ముందు పెట్టుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ శవాన్ని ముందు పెట్టుకున్నప్పుడు ఫ్లూట్లు ఊతారట. పిల్లన గ్రోవులు అదొక రకం, అంటే ఫ్లూట్లు అదొక రకం అన్నమాట. ఆ యూదులు ఊతారు ఫ్లూట్. ఎందుకంటే అదొక ట్యూను. ఆ ట్యూన్ అలా ఊతుంటే ఆ రాగం మీద ఏడుస్తారంటే వీళ్ళకి పని పట్టలేదండి, ఆ రాగం మీద ఏడుస్తారట. రాగాల మీద కూడా ఏడుస్తారంటే మీకే చెప్పాను చాలా క్రితం ఫస్ట్ మీటింగ్స్ అనుకుంటా, ఎంతమంది గుర్తుందో. రాగాల మీద కూడా ఈ జనరేషన్లో ఏడుస్తారు. ఎందుకు లేరు? పెద్దమ్మలు ఒక రకంగా ఏడుస్తారు తెలుసా? మన ఏడుపులు వేరు, వాళ్ళు ఏడుపు లేరు. వాళ్ళు ఎలా ఏడుస్తారు చెప్పండి? ఒక రాగం ఉంటుంది వాళ్ళకి. ఆ రాగం ఎలా ఏడుస్తారు? అయ్యో పోయావా, నీకేం చేశాను రా, నీవు వస్తావు అనుకున్నాను, పోయి ఎలా పోతావు అన్నాను. ఇదొక రాగం. మనం ఏడితే అంటాం, అంటే నవ్వుతుందని తెలదు, ఏడుతుందని తెలదు, సీముడు వస్తుందో తెలదు. మన ఏడుపులకు అర్థాలను గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏడిస్తే ఆ ట్యూన్ మనకు చెప్తుంది వాళ్ళు ఏడుస్తున్నారు అని. ఒకప్పుడు పెద్దమ్మలు పెళ్ళిళ్ళు చేయాలంటే గుర్తుపెట్టుకుంటే పాట పాడేవారు. ఎంతమందికి మరి శీతకాలం మీద పాట ఉంటుందిగా, ఆ పాట పాడేవారు. ఆ పాట పాడితే ట్రెడిషనల్గా మ్యారేజ్ అయ్యేది. వాళ్ళని ఏదో అంటారు ఈ పెళ్ళిలో, వాళ్ళని ఏదో అంటారు, నాకు సరిగ్గా గుర్తురావట్లేదు. వాళ్ళు ఆ పాట పాడాలంటే కొన్ని ట్రెడిషన్స్ ఎందుకు వస్తాయంటే, మనిషిని సంతోషింప చేయడానికి, మనిషికి వాదార్పు ఇవ్వడానికి, మనిషికి నెమ్మది ఇవ్వడానికి ట్రెడిషన్స్ తెలియకుండా మనుషుల్లోంచి పుట్టుకొస్తాయి. అంటే ఆ రోజు చనిపోతే వాళ్ళు ఒక ట్రెడిషన్ ప్రాక్టీస్ చేశారు. ఆ సాంప్రదాయం ఏంటో తెలుసా? ట్యూన్స్ కనిపెట్టారట. ట్యూన్ అంటే ఇప్పుడు వీళ్ళకి బాధలో వాదార్పు ఏమనుకుంటున్నారు? బాధాకరమైన చెప్పండి సంగీతమే వాదార్పు అనుకున్నారు. మరికొంతమంది ఏం చేస్తున్నారట, అక్కడ చూడండి, పిల్లను గ్రోవులు ఊదువారు. చెప్పండి, గొల్లు చేయుచుండు జనసమూహం. గొల్లు అంటే మరికొంతమంది ఏమనుకున్నారంటే, ఆడి ఏడుపుకి మన ఏడుపు తోడైతే ఆడికి కొంత వాదార్పు ఉంటుందని ఆడికి ఏడుపు రాకపోయినా ఏడిసేస్తున్నారంట. మీరు మొదటి శతాబ్దపు వాతావరణం మీకు అర్థమవుతుందో లేదో, యేసుప్రభు చుట్టూ జనాలు ఎంతకంత అలా వచ్చారంటే, ఇంత తెలిస్తే కానీ ఆ సందర్భం అర్థము కాదు. అరే ఆలింట్లో యాయిరు కూతురు చనిపోతే ఆ కూతురు చనిపోయినందుకు వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు? ఆ రోజుల్లో ప్రాక్టీస్ హిస్టరీ తిరగేయండి. ఆ రోజుల్లో చరిత్ర ఏం చెప్తుందో తెలుసా? ఒకడికి వాదార్పు ఎలా ఇస్తారంటే వీళ్ళు కూడా ఏడ్చి వాదార్పిస్తారట. అందుకే చూడండి, ఏడుపు రాకపోయినా ఏడుస్తారు చచ్చిపోయిన ఇంటికి వచ్చి, కాదా? అప్పుడు ఏడుస్తారు, అప్పటికప్పుడు అక్కడ ఏడుస్తారు. కొంతమంది చూస్తే విచిత్రంగా ఉంటుందండి, అక్కడక్కడే ఏడుస్తారు. అయ్యో అని ఎలా గుండ్లు బాధేసుకుంటారు, టీ ఎక్కడ ఇస్తున్నారు అన్నారంట. ఇప్పుడే అడుగుతాను, అంటే ఇది నిజమైన ఏడుపు? ఇంత ఏడుపులో టీ అడుగుతారంటే కేవలం చెప్పండి, సమస్యలన్నీ అయిపోయినాయి అన్నారంట. నేను అడుగుతున్నాను, ఇది మంచి ఏడుపులు కాదంటే ఆడికి ఏదో వాతార్పు ఇవ్వడానికి ఏడుస్తున్నారంతే, ఆడికి ఏదో నెమ్మది ఇవ్వడానికి ఏడుస్తున్నారంతే. అంటే ఏడ్చి వాదార్పులు ఇస్తారు అంతే. కలిసి కూర్చుని ఏడవడం కనిపెట్టారట, పిల్లల గ్రోవులతో ఉండడం కనిపెట్టారట, కలిసి కూర్చుని ఏడవడం కనిపెట్టారట. ఇంకేం కనిపెట్టారట? లూకాసు సువార్త 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు
ఒక పడుచువాడు ఎలుపులకు మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరు జనులు అనేకులు ఆమె దగ్గరికి వచ్చిరి. మళ్ళీ ఆ ఊరు జనులు అనేకులు ఆమె దగ్గరికి వచ్చారు. అంటే యాయిరింటికేమో సంగీతాలు పట్టుకుని వచ్చేసారు, యాయిరింటికేమో ఎల్లమ్మ పుల్లమ్మ పక్కింటి ఏరై అందరూ వచ్చేసారు. ఇక్కడికి ఎవరు వచ్చేసారు చూసావా? మొత్తం ఊరంతా వచ్చారట. అంటే ఇవి సాంప్రదాయాలుగా ప్రారంభించారు. అక్కడి నుంచి వచ్చినవే. ఎవడైనా చనిపోతే మొత్తం ఊరు వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. ఎలా వెళ్తున్నారు ఊరంతా? వాదార్పు, అదొక సెంటిమెంట్. ఆ రోజు కూడా అడుగుతారట. అంటే ఏమని చెప్తున్నారు? ఇప్పుడు ఊరంతా వచ్చారట ఆవిడ దగ్గరికి. ఊరంతా వచ్చి ఏం చేస్తారు చెప్పండి? ఆవిడ ఏడుస్తుంది కాబట్టి ఏడకమ్మ ఇంక సర్లే అమ్మ, ఇంక జీవితం అన్నాక ఇంకేదో జరుగుద్ది, రేపు పొద్దున మనం కూడా పోవాల్సిన వారమే. ఇవే కదండి ముచ్చట్లు, ఇంకేమైనా ఉంటాయా? రేపు పొద్దున మనం కూడా వెళ్ళిపోవలసిన వారమే, ఇంకా చావు అన్నాక తప్పదమ్మా, ఈరోజు కాదు నీ కొడుకు ముందు వచ్చింది. ఇవి చెబుతారని అడుగుతున్నాను. ఇప్పటి వరకు భర్త లేడు. ఇప్పటి వరకు ఆ భర్త లేని తోడు ఎవరు ఇచ్చారండి? కొడుకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ కొడుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ముచ్చట చెప్పడానికి ఊరు జనాంగం అంతా వచ్చారు. వీళ్ళు ఒకరోజు ఉంటారు, 2 రోజులు ఉంటాడు, 3వ రోజు వరకు ఉంటాడు. 3వ రోజు నుంచి ఆవిడతో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. ఎన్ని ప్రాక్టీసులు కనిపెట్టినా ఎవరు ఉంటారో. పిల్లల గ్రోవులు ఊదేవారు బాధ వచ్చినప్పుడల్లా ఉంటారా? ఇరుగు పొరుగు ఇంటివారు పక్కింటోళ్ళు ఒకరోజు వండుతారు, 2 రోజులు వండుతారు, జీవితాంతం మనకి వండుతారా? మనకి ఏదన్నా బాధ కలిగితే మన ఇంటి దగ్గరికి ఊరంతా ప్రతిరోజు వస్తుందా? ఊరంతా ప్రతిరోజు మన ఇంటికి వస్తే టీ అమ్మినందుకే, టీ ఇచ్చినందుకే మొత్తం అడుక్కు తింటాం. మనం గుర్తుపెట్టుకోండి. కాదని అడుగుతున్నాను నేను. రోజు వస్తే ఏమవుతారంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీసులు కనిపెట్టారు, కానీ ఆ ప్రాక్టీసులు ఆ మరణాలకి వాదార్పు చెప్పండి దొరకలేదు. అందుకే మనుషులు వచ్చారు, సరైన వాదార్పు ఇవ్వలేదు. పిల్లల గ్రోవులు ఊదారు, సరి అయిన వాదార్పు ఇవ్వలేదు. ఊరంతా కలిసి వచ్చారు, సరి అయిన ధైర్యం ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఎవరు ఎవరికి తోడుగా ఉండరు. అలాంటి టైంలో చనిపోయిన యాయిరు కూతుర్ని, చనిపోయిన లాజర్ని, చనిపోయిన పొడిచివాడిని చూస్తుండగా బతికించేసి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు నజరైడైన యేసుడు. అంటే వాళ్ళకి దొరకని వాదార్పు, గుర్తుపెట్టండి. వాళ్ళకి పిల్లల గ్రోవుల వల్ల దొరకని వాదార్పు, వాళ్ళకి జన సమూహాల వల్ల దొరకని వాదార్పు, వాళ్ళకు ఊరు వలన దొరకని వాదార్పు, అసలు జీవితంలో ఏడుపు రాకుండా వాదార్చే ఆయన ఒకడు వచ్చాడు. ఆయన పేరు సమాధానకర్త, ఆయన పేరు ప్రేమామయుడు, ఆయన పేరు కరుణామయుడు. ఎవరికైనా బాధ కలిగితే ఈయనకి బాధ కలిగినట్టు బాధపడతాడు. ఎవరైనా ఏడిస్తే ఈయన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎవరైనా నలిగిపోతుంటే ఈయన నలిగిపోయినట్టు ఫీల్ అవుతాడు. ఆ యాయిరు కూతురు చనిపోతే ఈయన కూతురు చనిపోయినంత బాధపడ్డాడు. అక్కడ ఆ పల్లెటూరులో ఒక పిల్లోడు చనిపోతే అలా తల్లి ఏడుస్తుంటే ఆ తల్లిని చూసి ఈయన ఏడుస్తాడంటే ఎంతకన్నా అర్థం చేసుకునే వ్యక్తి ఇంకా భూమి మీద ఎవడైనా ఉంటాడా? ఎవడో ఉండడు. అర్థం చేసుకోవడమే కాదు, మనకి ఏది కావాలో దాన్ని ఇవ్వడానికి సరాసరి వచ్చాడు. ఆ వచ్చిన వాడు నీ కూతురు కోసం ఏడుస్తున్నాడా? చిన్నదానా? చెప్పండి. లెమ్మనగానే చిన్నది లెగిసిపోయింది. ఏడుపులన్నీ పరార్. అక్కడ ఎవరైతే ఆ పొడుసువాడు ఇలా తీసుకెళ్తారంటే, పొడుసుని మీరు ఊహించండి ఒకసారి. ఆ పొడుసువాడిని ఇలా కర్ర మీద పెట్టి అలా తీసుకుని వెళుతుండగా ఆ పొడుసువాడిని తీసుకుని వెళుతుండగా అటు పైన లేచిపోయాడు. ఎలా ఉంటుందండి? ఆ పాడిని ఇలా ముట్టి స్టాప్ అని దేవుడు ఆపి ఆ పాడిని అలా ముట్టి చిన్నవాడా లే అనగానే ఆ లేచి ఎక్కడ తీసుకెళ్తున్నారు అనగానే మోసిన వాళ్ళు ఏమైపోయి ఉంటారు చెప్పండి. నేను అడుగుతున్నా, ఆ పిల్ల చనిపోయిన దగ్గర దొంగడి ఏడుస్తున్నారు, అందరూ ఏమైపోయి ఉంటారు చెప్పండి. ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన, లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే లాజరుని తీసుకెళ్ళి 4 రోజులు సమాధిలో పెట్టారు. శవం అంతా కులిపోయింది. ఆ చచ్చిపోయినోడు చచ్చిపోయినట్టుండగా లాజరు బయటికి రా అంటే లాజరు బయటికి రావడమే కాదు, వచ్చినోడు సరాసరి భోజనాలకు వచ్చాడంట. ఆ వచ్చినోడు భోజనాలు కూర్చుంటే వడ్డిచ్చేవాడికి ఎలా ఉంటుందండి? ఇప్పుడు నిన్న మొన్న చచ్చిపోయిన తాతయ్య తన దినం భోజనాలకు తానే వచ్చేసాడు అనుకోండి. సాంబార్ ఏరంటే ఆ సాంబార్ వేసినాడు ఏమైపోతాడు చెప్పండి? పరార్. నేను అడుగుతున్నాను, చచ్చిపోయిన వాళ్ళు రావడం ఏంటంటే, నిన్న మొన్న చచ్చిపోయిన రోజు పెళ్ళికి వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? పెళ్ళి ఆగిపోద్ది, పెళ్ళికూతురు ఉండదు, పెళ్ళికొడుకు కూడా అందరు పరార్. నేను అడుగుతున్నాను, ఇలాంటి వింతలు యేసు ప్రభు మొదటి శతాబ్దంలో చేస్తుంటే ఆ మొదటి శతాబ్దపు ప్రజలు పిచ్చెక్కిపోయారు. పిచ్చె ప్రపంచం అయిపోయింది ఆ రోజు. ఏంటినా శవాలను బతికిస్తున్నాడు, ఏంటినా కన్నీరు దుడిచేస్తున్నాడు, ఏంటినా పేదోళ్ళకి అన్నం పెడుతున్నాడు, ఏంటినా
మహానుభావుడిని చూస్తుంటే కన్నీళ్ళు తుడుస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, రోగాలు తీసేస్తున్నాడు, కళ్ళు ఇచ్చేస్తున్నాడు, కాళ్ళు ఇచ్చేస్తున్నాడు, చేతులు ఇస్తున్నాడు, జీవితాలు బాగు చేస్తాడు, వ్యభిచారులు మార్చేస్తున్నాడు, దొంగలను మార్చేస్తున్నాడు, జీవితంలో బాధ లేకుండా అన్నం పెడుతున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఎవరయ్యా అని ఒక్కసారి ఈయన వైపు చూస్తారు. ఎందుకంటే ప్రభుత్వాల వలన మనశ్శాంతి దొరకలేదు వాళ్ళకి, ప్రజల వలన మనశ్శాంతి దొరకలేదు వాళ్ళకి, మతము వలన వాళ్ళకి మనశ్శాంతి దొరకలేదు, ప్రాక్టీస్ల వలన మనశ్శాంతి దొరకలేదు. కానీ ఎక్కడా దొరకని మనశ్శాంతి ప్రయాసపడి మారం మోసుకుంటున్న ఈ ప్రజలకి సమాధానం ఎవరి దొరికింది చెప్పండి? నజరేయుడైన యేసు దగ్గర దొరికింది. ఎవరిని చూసైతే ధైర్యంగా బతుకుతున్నారో, ఎవరిని చూసైతే ధైర్యం తెచ్చుకున్నారో, ఎవరిని చూసైతే ఇంకా జీవించాలనుకున్నారో, ఇప్పుడు ఆయన సుమారు 5 కిలోమీటర్లు జడ్జిమెంట్ ఇచ్చి 5 కిలోమీటర్లు సిలువను మోయిస్తూ ఘోరాతి ఘోరంగా కొట్టి ముండ్ల కిరీటం పెట్టి రక్తం ఒలిగిపోతుంటే తన్ని అవమానించి రోడ్లంటే వీడ్చుకుంటూ ఆయన సిలువ వేయడానికంటే ఆ కొండ మీదకి, ఆ గొలుగత్తా కొండ మీదకి, కపాలమను స్థలం మీదకి చంపేయడానికే తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఇప్పటి వరకు ఆయన వలన మేలు పొందిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఎందుకు? మా వాదార్పుని చంపేస్తున్నారు అని. ఇది సందర్భం. అంటే ఈ సందర్భంలో చూస్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఏడుస్తారు మీకు అర్థమవుతుంది. చూడండి 27 వచనం. గొప్ప జనసమూహం ఆయన గుచ్చి రొమ్ము కొట్టుకొనొచ్చు, చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి. మళ్ళీ చెప్తున్నాను, అమ్మలారా ఏడవకండి అన్నాడా? మళ్ళీ చెప్తున్నాను, అమ్మలారా ఏడవకండి అన్నాడా? యెరూషలేము కుమార్తెలారా ఏడవకండి అన్నాడా? అంటే ఈ సందర్భం ఎవరికి సంబంధించింది? మనమ్మలకు కాదు. చెప్పండి. యెరూషలేము కుమార్తెలకు సంబంధించింది. అంటే ఇది మనకు వర్తిస్తుందా? వెయిట్, పూర్తిగా వింటే అర్థమవుద్ది. మరి ఈ సందర్భం దేనికి సంబంధించింది అంటే ఏదో జరుగుతుంది, అతిపెద్ద ప్రమాదం. వీళ్ళు అనుకుంటున్నారట మా వాదార్పుని, మా ధైర్యాన్ని, మా రక్షకుడిని చంపేస్తున్నారని బాధపడుతూ రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తున్నారట. ఆ ఏడుస్తున్నప్పుడు ఈయనకి జరగబోయే ప్రమాదాన్ని చూసి బెంబేళ్ళు ఎత్తిపోయి ఏడుస్తుంటే యేసుప్రభు అన్నాడట, ఏడవకండి. ఇప్పుడు చెప్పండి, ఏడొద్దన్నాడా ఏడవమన్నాడా? చెప్పాలి. రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి. అన్నిసార్లు అడిగినట్టు అది కాదనే కదా, ఏడమనే చెప్పాడు. బాగా వినండి, ఏడమన్నాడు, అర్థవంతంగా ఏడమన్నాడు. చాలామంది చచ్చుకొచ్చి ఏడుస్తారు. చెప్పండి, అర్థం లేకుండా ఏడుస్తారు. యేసు ప్రభు దగ్గర క్లారిటీ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఏడుస్తున్నావో నీకు క్లారిటీ ఉండాలి. చాలామంది యేసు ప్రభు యొక్క ఆ శ్రమలను ఊహించుకుని ఏడిచేస్తుంటారు. అంటే నన్ను అడిగితే ఇంకా సీరియళ్ళు సినిమాలు పిచ్చి పోలేదు అనిపిస్తుందండి. అలా ఊహించుకుంటారు. అలాగా మనకు నచ్చిన హీరోని కొట్టేస్తున్నారు అనుకోండి, కొట్టేస్తున్నట్టు. మనకు నచ్చిన హీరోని కొట్టేస్తున్నప్పుడు అయ్యో ఎంత ఇలా కుమిలిపోతుంటారు బయట ఉండి. ముసలిది ఎలాగో కుమిలిపోతుంది, ఎంత ఏడిచేస్తుందో బయట ఉండి. ఇలా కుర్చీలో రేపు మాకు చచ్చిపోలే ఉందండి, ఇలా కూర్చొని చెప్ అంతా నీ వల్ల వచ్చింది అంటుంది. ఎవరిని టీవీలో ఉన్న ఆవిడ్ని వెళ్ళిపోతుంది ఇలా చెయ్యట్టేసి. ఇంకా ఆ దూరే అవకాశం ఉంటే అందులో పోద్దండి. నేను అడుగుతున్నాను, ఇలా ఏడవకండి. మీకు ఇష్టమైన యాక్టర్ల తెర మీద ఏదో ఇబ్బంది పడుతుంటే మీరు ఊహించుకుని ఏడవడం, మీకు ఇష్టమైన యాక్టర్ నలిగిపోతుంటే ఏడవడం, ఇలా యాక్టర్ లాగా యేసుక్రీస్తుని ఊహించుకుని ఏడవద్దు. నీకు మేకేసేసారా ప్రభువా, నీకు కిరీటం పెట్టేశారా ప్రభువా, నిన్ను కొరడాలతో కొట్టేశారా ప్రభువా. నేను అడుగుతున్నాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏదో సెంటిమెంట్లు ఊహించుకుని ఏడుస్తున్నావు. ఏడ్చేది నడుతున్నాను, ఆయన మీద జాలి చూపించి ఏడవకో. సెంటిమెంట్తో ఏడవకు. నువ్వు అర్థం లేకుండా ఏడుస్తున్నావు. మొన్నే 40 రోజులు అయినాయి, చెయ్యండి, కాదంటలేదు. కానీ ఏడ్చేటప్పుడు స్పష్టత ఉందా? ఎందుకు ఏడుస్తున్నారు? ఆయన ఏమైనా ఊహించుకుని ఏడుస్తున్నారా? ఆయన పట్ల మీకు ఏమర్థమైందని ఏడుస్తున్నారు? ఆయన చెప్తున్నాడు, ఏడవండి, కానీ నా కోసం కన్నా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఏడమన్నాడు, నా మీద సెంటిమెంట్తో ఏడవకండి. చెప్పండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవాలి. ఎందుకు మన పిల్లల కోసం ఏడవాలి? నీ కోసం మీ పిల్లల కోసం అంటే, నీ కోసం మీ పిల్లల కోసం అంటే ఎందుకు మన పిల్లల కోసం ఏడవాలి? నేను అడుగుతున్నాను, ఎందుకు ఏడవాలి చెప్పనా? మీరందరూ ఇక్కడ 11:30 అవుతున్నా, మీరందరూ ఇక్కడ కూర్చున్నారు తల్లిదండ్రులుగా చాలామంది. మీ పిల్లలేరి వాట్సాప్లో ఉన్నారా?
మీ పిల్లలేరి నడుతున్నాను, ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తున్నారా? మీ పిల్లలేరి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారా? మీ పిల్లలేరి అంటాడు ఒక సభ, ఒక సువార్త, వాళ్ళకు ఒక దైవికమైన వాతావరణం ఉండదని అడుగుతున్నాను. వాళ్ళ వాక్యాలు వినరా? ఏరి మీ పిల్లలేరి. నేడో రేపో రాకడ జరిగితే మీ పిల్లలు ఎక్కడుంటారు? నువ్వు సభలో ఉంటావు, మీ పిల్లలు చెప్పండి కాంపలో స్టార్టింగ్ చేస్తారు. నడుతున్నాను, ఏమవుతారు? మీ పిల్లలు ఏమైపోతారు? అందుకంటున్నాను, మీ భక్తి కోసం మీరు ఏడుస్తున్నారే, మీకోసమే కాదు చెప్పండి, మీ పిల్లల కోసం కూడా ఏడవండి. నేను అడుగుతున్నాను, చాలామంది పిల్లలండి, చాలామంది పిల్లలు పేరెంట్స్ ఫోన్ కొనించిన వెంటనే లాక్ వేస్తారంట. చూడండి, వెంటనే లాక్ ఎందుకు వేస్తారు? వయసులో ఉన్న పిల్లలు, వయసులో ఉన్న ఆడపిల్లలు, మగపిల్లలు ఎందుకు ఫోన్స్కి లాకులు వేస్తున్నారు? సెక్యూరిటీకి అయితే ఓకే, ప్రతి యాప్కి ఎందుకు లాక్ వేస్తున్నావు? ఈసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని అడగండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల్ని లాక్ తీయమనండి, మీకు తడిసిపోద్ది. చెప్పండి, వాళ్ళకేసి ఏమిటెక్కిపోతుంది. మరి చెప్తున్నాను, కంగారు అయిపోతారు. ఎందుకు లాకులు వేస్తున్నారు? అదే అంటున్నాను, మీ పిల్లలు ఆత్మీయంగా బాగున్నారా? బాగోకపోతే ఏడవండి. మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఏడవండి. నా కోసం కాదు, ఎందుకు? యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, పర్టికులర్గా మీరు యెరూషలేము కుమార్తెలారా మీకు చెబుతున్నాను, జాగ్రత్త. ఎందుకు ఇంత ప్రమాద హెచ్చరిక నేను జారీ చేస్తున్నాడంటే మీకు అర్థమవుద్ది. ఒకసారి ఆ కింద వచ్చిన చదవండి. ఆ కింద వచ్చిన, ఇదిగో గొడ్రాండ్లను, కనని గర్భములను, పాలియని స్తనములను, అప్పుడు మా మీద పడుడని పర్వతములోను, మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. అది చదువుతుంటే ఏమర్థమవుతుంది? వీళ్ళకి త్వరలోనే ఏదో ప్రమాదం ఉన్నది అర్థమవుతుంది కదండి. అర్థమవుతుందా లేదా? మళ్ళీ చెప్తున్నాను, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం చెప్పండి, మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడంటే అంత కొంపలు మునిగిపోయే ప్రమాదం ఏముంది? కొంపలు మునిగిపోవడం కాదు, పట్నమే ఎగిరిపోయే ప్రమాదం త్వరలో జరగబోతుందని ప్రవచనం చెప్పాడు. అంటే ఏముంది చరిత్ర? మీకు డౌట్ వస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత చరిత్ర తిరగేయండి. అక్కడ ఏం ప్రమాదం ఉందంటే క్రీస్తు శకం 70, ఆయన చనిపోయింది 33లో. గమనించండి, ఆయన చనిపోతున్నది సుమారు 33లో. ఈ 30 ఏళ్ళ తర్వాత ఇంకో 30 కలిపితే క్రీస్తు శకం 70. ఆ క్రీస్తు శకం 70లో జరగబోయే ప్రమాదాన్ని చెప్పాడట. అంటే ఇది ఆల్రెడీ జరిగిన ప్రవచనమా? జరిగిన ప్రవచనమే. ఇది జరిగిన సందర్భమా? జరిగిన సందర్భం. అంటే 70లో ఏం జరిగిందో కొంచెం చెప్తాను. చరిత్రలో టైటస్, జోసఫస్ అనే హిస్టోరియన్స్ ఇచ్చిన హిస్టరీని కూడా మీరు బేస్ చేసుకుని చదవండి. వాళ్ళ క్రీస్తు శకం 70లో ఏం జరిగిందంటే నీరో చక్రవర్తుల హయాంలో, అంటే రోమ్ చక్రవర్తుల హయాంలో వీళ్ళకి రోమ్ పట్టణం మీద పిచ్చి కాదు, యెరూషలేం పట్టణం మీద కూడా పిచ్చి ఎక్కువైపోయింది వీళ్ళకి. రోమ ప్రభుత్వం పరిపాలిస్తుంది. జాతీయ విధానం కొంచెం అవుట్లైన్స్. రోమ ప్రభుత్వం కూడా పరిపాలిస్తుంది. ఆ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు వీళ్ళ ఇటనీలు మాత్రమే కాదు డెవలప్ చేసింది. ఇప్పుడు యెరూషలేం పట్టణాన్ని కూడా వీళ్ళు తమను ఆక్యుపై చేశారు కనుక కొత్త కట్టడాలు కట్టాలనుకున్నారు. అందుకే రోమిలకు ఉండే పిచ్చి ఏంటంటే కట్టడాలు బాగా కడతారు. రోమిలకు ఉండే పిచ్చి ఏంటంటే రోడ్లు బాగా వేస్తారు. అందుకే రోమిల టైంలోనే రోడ్లు ప్రపంచంలో బాగా విస్తరించాయి. ఇది స్టాండర్డ్ జీకే పనికొస్తుంది, ఎప్పుడన్నా జీకేకి దాచుకోండి. రెండవది, వాళ్ళ టైంలో రోడ్లే కాదు, కన్స్ట్రక్షన్ ఫీల్డింగ్ ఎక్కువ, వాళ్ళకి కట్టడాలు ఎక్కువ కడతారు. ఇప్పుడు యెరూషలేం పట్టణంలో కట్టడాలు కట్టాలనుకున్నారు. నీరోకు ఒక భయంకరమైన బుద్ధి ఏంటంటే మన ముద్రలు ఉండిపోయేలా మనం కట్టడాలు కట్టాలి. అందుకే చూడండి, ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళ చిహ్నాలు ఉండిపోయేలాగా ఏదో ఒక కట్టడం కడతారు. చూసారా? అది ముందు నుంచి ఉంది ప్రభుత్వాలకి. పెద్ద విగ్రహాన్ని కట్టడమో, పెద్ద టెంపుల్ కట్టడమో, ఏదో ఒకటి కడతారు. మీరు చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే అవసరమైతే నోట్లు మార్చేయడం ఏదో చేస్తారు. చూడండి, ఏదో గుర్తులు తీసుకొస్తారు. అలాగే రోమీలు కూడా వాళ్ళ పరిపాలనలో ఎక్కువ కట్టడాలు కట్టేవారట. ఆ కట్టడాలు కట్టే సమయం ఇప్పుడు యెరూషలేంలో కట్టాలనుకుంటున్నారు. యెరూషలేంలో కట్టాలంటే అప్పటికే సెంటిమెంట్ కట్టడాలు ఉన్నాయి. సెంటిమెంట్ కట్టడాలు ఏంటి చెప్పండి? మీరు చెప్పరు, సంతూరు మమ్మీలా చూస్తారు సభల్లో. నేను చెప్పండి, అస్సలు మాట్లాడి నిన్నే పుట్టినట్టు ఎంత నోరులు ఉంటాయండి ఇదిలో. నేను అడుగుతున్నాను చెప్పండి. నేను అడుగుతున్నాను, యెరూషలేములో సెంటిమెంట్ అంటే
నమ్మకాలతో విశ్వాసాలతో ముడిపడిన కట్టడాలు ఉన్నాయి. మొట్టమొదటి ఒక కట్టడం చెప్పండి. అది ఎవరు చెప్పారు? దేవాలయం. సొలొమోను మందిరం అంటే వాళ్ళ సొలొమోను మందిరం అంటే పీకలు కోసేసుకుంటారు. సొలొమోను మందిరం అంటే శరీరాన్ని కోసుకుంటారు. సొలొమోను మందిరం అంటే పిచ్చి. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఎవరైనా ఉంటే అడగండి. ఇజ్రాయెల్ దేశంలో సొలొమోను మందిరం కోసం చాలా గొడవలు. ఆ మందిరం పిచ్చాలకి. అక్కడ మందిరమేనా? హిజ్కియా ఉన్నాడుగా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే. హిజ్కియా ఉన్నాడుగా. ఆ హిజ్కియా గోడలు కట్టిస్తాడు తెలుసుగా. హిజ్కియా ఒక కెనాల్ తవ్విస్తాడు తెలుసుగా. ఆ కెనాల్లో అంటే ఒక కాలువ తవ్విస్తాడు. ఆ కాలువ తవ్విస్తే ఆ కాలువ సీలితే ఏర్పడినదే కోనేరు. ఆ కోనేరు దగ్గర 30 ఏళ్ళ నుంచి ఒక వృద్ధుడు పడిపోయి ఉంటాడుగా. మీకు తెలిసినా తెలిసిపోయినా తెలిసినట్టే. యేసుప్రభు వారు ఒక దగ్గరకు వస్తాడుగా. ఆ కోనేరు పేరు ఏదో ఉంటుంది. ఏం కోనేరుతో ఉంటుంది? బెతెస్దా కోనేరు. బెతెస్దా కోనేరులోకి వాటర్ ఎలా వస్తుంది చెప్పిన? హిజ్కియా తవ్వించాడుగా కాలువలో. హిజ్కియా ఎప్పుడు తవ్వించాడు? యుద్ధాలు జరుగుతున్న టైంలో కాలువలు తవ్వించాడు. ఎందుకు? ఆ రోజు డ్యాములు కట్టి యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువుల మీదకి రాకుండా కాలువలు తవ్విస్తాడు. ఆ కాలువలు తవ్వేటప్పుడు కట్టడాలు కట్టిస్తాడు, గోడలు కట్టిస్తాడు. దావీదు కట్టించిన గోడలు ఉన్నాయి, హిజ్కియా కట్టించిన గోడలు ఉన్నాయి, సొలొమోను కట్టించిన కట్టడాలు ఉన్నాయి, వాళ్ళ పితరుల సమాధులు ఉన్నాయి. ఇన్ని సెంటిమెంట్లు ఉంటే ఇవన్నీ పీకేసట అప్పుడు కొత్త బిల్డింగ్లు కడతారంట. ఎవరో చెప్పండి? రోమీలు. ఇప్పుడు కొత్త బిల్డింగ్లు కడితే వీళ్ళ మనోభావాల మీద కొట్టినట్టే, వీళ్ళ నమ్మకాలు తీసేసినట్టే. ఇప్పుడు ఇవి తీసేస్తే వీళ్ళు ఊరుకోరు. యూదులు ఊరుకుంటారా? రాజైనా తిరగబడతారు. యూదులు ఊరుకుంటారా? వాళ్ళకి అసలే తీవ్రవాద భావాలు ఎక్కువ. మీరు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో గొరిల్లా వార్ అని ఉంటుంది తెలుసుగా. గెరిల్లా వార్. గెరిల్లా వార్ అంటే దొంగ దెబ్బ. అంటే ప్రకృతిలో కలిసిపోయి శత్రువు కనబడకుండా వాడిని అసాల్ట్ చేసేదే గెరిల్లా వార్. ఈ గెరిల్లా వార్ పుట్టించింది ఎవరో చెప్పినా? పరిసయ్యులను ఒక తెగ చదువుకుంటాం ఆ బైబిల్లో. పరిసయ్యులు. ఆ పరిసయ్యులు చేసిన యుద్ధం కనిపెట్టిన యుద్ధమే గెరిల్లా వారు. మళ్ళీ చెప్తున్నాను, తీవ్రవాది. జలేతు, పరిసయ్యులు, కొంతమంది తీవ్రవాదులు ఉన్నారు అక్కడ. వాళ్ళ తీవ్రవాదుల గుంపే. అలాంటి యుద్ధాలు కనిపెట్టిన వాళ్ళు ఎందుకు? రోమా అధికారులనే కొట్టేవారంట వాళ్ళు. రోమా అధికారుల మీద తిరగబడేవారు. అలాంటిది ఇప్పుడు ఈ కట్టడాలు తీసేస్తే ఇప్పుడు ఈ కట్టడాల కోసం ఫైట్ చేస్తారా చేయరా? అందుకు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారంట. ఏమని నిర్ణయానికి వచ్చారంటే, వీళ్ళు ఇలాగే తీసేస్తే ఈ కట్టడాలు ప్రజలు మన మీద తిరగబడతారు కనుక ఈ కట్టడాలను ఎవరు కాల్ చేశారా అని ఒక క్రియేషన్ చేయాలని రాత్రికి రాత్రే ప్రతి కట్టడంలోనికి అగ్ని పెట్టేశారట. ప్రతి కట్టడంలోనే అగ్ని పెట్టేసి మనుషులను తగలబెట్టేసి కట్టడాల్లో అగ్ని పెట్టేసి దారుణాతి దారుణంగా వాళ్ళు కాలిపోతుంటే, పట్టణం కాలిపోతుంటే రథం వేసుకుని తిరిగాడట ఈ పిచ్చోడు నీరో. ఈ రోమ్ నీరో ఉన్నాడు చూసాడా? ఈ రథం వేసుకుని తిరిగాడట. ఎవర్రా ఇది కాల్చేసిందంటే, కాల్ చేసింది ఎవరు? గవర్నమెంటే. తగలెట్టేసింది ఎవరు? గవర్నమెంటే. బిల్డింగులు తగలెట్టిన కార్యక్రమం స్కెచ్ చేసింది ఎవరు? గవర్నమెంటే. ఎవర్రా కాల్ చేసిందని యూదులకు గొడవలు వచ్చినప్పుడు ఆ యూదులకి బూసీల్లా ఎవరిని చూపించారంటే చెప్పండి? ఆ క్రైస్తవులు కాల్ చేశారన్నారంట. ఎవరు? క్రైస్తవులు చక్రవర్తిని నమ్మరు, క్రైస్తవులు రాజుకు మొక్కరు, క్రైస్తవులు ట్యాక్స్ కట్టరు, క్రైస్తవులు ఎక్కడ మాట వినరు, క్రైస్తవులు ఇదిగో మన రాజ్యాంగ హక్కులు వీళ్ళు పాటించరని ఒక చెడ్డ నెపాన్ని వేసి ఈ రోమ్ పట్టణం కాలిపోవడానికి కారకులు ఎవరు? ఆ యేసు ప్రభు, ఆ నజరేయుడైన యేసుని వెంబడిస్తున్నారే, ఆ వెంబడించిన వాళ్ళు అన్నీ ఇలాంటి పనులే చేస్తున్నారని వాళ్ళ మీద ఈ నిందేశారట. ఎప్పుడైతే నిందేశారో ప్రభుత్వము, మత పెద్దలు, ప్రభుత్వము, యూదులు ఇద్దరూ కలిసి ఎవరి కుటుంబాల మీద పడిపోయారంట? క్రైస్తవుల మీద పడిపోయారట. పడిపోవడమే కాదు, బతుకుండగా, బాగా వినండి, వీళ్ళ బతుకుండగా మైనులో ముంచి అలా స్తంభానికి కట్టి అలా నిప్పెట్టేసేవారట. బతుకుండగా క్రైస్తవుని అలా తగలబెట్టేసేవారట. ఈదు స్తంభాలకు కట్టి తగలెట్టేశారట, చెట్లకు కట్టి తగలెట్టేశారట. కారణం ఏంటంటే రోమ్ పట్టణాన్ని కాల్చేశారు, వీళ్ళని చంపినా చెప్పండి తప్పు లేదని నిందేసి కాల్చేశారట. ఇంకా మృగాలకి విసిరేశారట, చంటి పిల్లల్ని చంపేశారట, పిల్లల్ని దారుణంగా నేలకేసుకొట్టి చంపేశారట. గర్భిణీ స్త్రీలు మానాల్లో కత్తులు పెట్టి కింద నుంచి పైకి చీరి బిడ్డను బయటికి లాగి మరీ చంపారంట.
ఇలాంటి చావులు ఎప్పుడైతే వాళ్ళ కళ్ళ ముందు జరగబోతున్నాయో అప్పటికి వీళ్ళకి తెలియదు కనుక సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, మీరు ఇప్పుడు నా కోసం ఏడుస్తున్నారు కానీ నా తర్వాత 30 ఏళ్ళు అంటే 70వ సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ చంపేయడానికి గవర్నమెంటు ప్రజలు తిరగబడబోతున్నారు. అప్పుడు మిమ్మల్ని మీ పిల్లల్ని త్వరలోనే చంపేస్తారు. నా కోసం ఏడవద్దు చెప్పండి, మీకోసం ఏడవండి. ఆ రోజులు ఎలా ఉంటాయి తెలుసా? ఆ రోజులు ఎలా ఉంటాయంటే ఆ బాధను మీరు తట్టుకోలేక స్లోగన్స్ చెప్తారు. ఏమనంటే, అరే గొడ్రాళ్ళే బెటర్రా మనకన్నా అని కననోళ్ళని గొప్పోళ్ళు అంటారండి. ఎందుకు? కళ్ళ ముందు కనిన తల్లుల బిడ్డల కళ్ళ ముందు చనిపోతుంటే మా బిడ్డల చావు మేమే చూడాల్సి వస్తుంది. మాకు బిడ్డలు పుట్టకపోతే బాగుండు, గొడ్రాల్లో ఉంటే బాగుండని మీరు 70లో ఏడుస్తారని ప్రవచనం చెప్పాడు. అందుకే ఆయన ఏమన్నాడు చెప్పనా? అమ్మలారా అనలేదని చెప్పండి, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా అని ఎందుకన్నాడు? ఆ ప్రమాదం ఎక్కడ జరగబోతుంది? యెరూషలేములోనే జరగబోతుంది కనుక పర్టికులర్గా ఏ పదం వాడాడు చెప్పండి? యెరూషలేము కుమార్తెలారా. మనం ఏం చేస్తాం? యెరూషలేము తీసేసి చెప్పండి మొత్తం సందర్భం గాలిగిపోయింది. ఆ మాట అర్థమవుతున్నా? మొత్తం సందర్భం గాలిపోయింది. అందుకే అమ్మలారా ఏడవకండి అనలేదు ఆయన, యెరూషలేము కుమార్తెలారా ఏడవకండి. ఎందుకు ఏడవద్దు? ఆ రోజు మీరు ఏమంటారంటే, పాలు ఇవ్వని స్తనములు, కనని స్తనములు వాళ్ళే బెటర్ అంటారు. ఎందుకంటే మీ చావు మీ పిల్లలు చూడాలి, కానీ మీ పిల్లల చావు మీ కళ్ళ ముందే జరుగుద్ది. ఘోరాతి ఘోరంగా చంపేస్తారు. ఆ రోజు మీ పిల్లల కోసం ఏడుస్తారు. ఎంత ఏడుస్తారంటే, పర్వతాలారా మమ్మల్ని కప్పండి, ఈ బాధను మేము తట్టుకోలేకపోతున్నాం. కొండల్లారా మమ్మల్ని కప్పండి, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాం. చూస్తుండగా తగలెట్టేస్తున్నారు, చూస్తుండగా బిడ్డను బయటికి లాగి చంపేస్తున్నారు, చూస్తుండగా ఇదిగో మా రొమ్ముల మీద మా గర్భాల మీద తండుతున్నారు, చూస్తుండగా మా బిడ్డను ఉరేసి చంపుతున్నారు. ఇలాంటి బాధ తట్టుకునే కన్నా కొండల్లారా మీరు మమ్మల్ని కప్పన్నా కప్పండి, చెప్పండి, చంపేయండి అని ఆ రోజు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? త్వరలో మీకు ప్రమాదం ఉంది, మారు మనస్సు పొందండి అని చెప్పాడు. ఏంటంట? త్వరలో మీకు ప్రమాదం ఉంది, మారు మనసు. మీరేమనుకుంటున్నారంటే, నాకు జరగబోయే ప్రమాదాన్ని చూసి నన్ను చూసి మీడేడుస్తున్నారు. నాకు ప్రమాదం జరిగినా మళ్ళీ లేస్తా. నాకన్నా పెద్ద ప్రమాదం మీకు పొంచుంది, మీకు మీ పిల్లలకి జాగ్రత్త. ఈ ప్రభుత్వం మతము కలిసి మిమ్మల్ని మీ బిడ్డల్ని చెప్పండి చంపేస్తాను. ఈ సందర్భంలో ఒక పెద్ద పాస్టర్ గారు ఎలా చెప్పారు చెప్పిన? పేరు అడగండి, బ్రేకులు కూడా అడగండి, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ పెద్ద పాస్టర్ గారు ఏం చెప్పారు చెప్పిన? పాలు ఇవ్వని స్థలములు, కనని గొడ్రాలు గొప్పవంటే యేసుప్రభువు వారు ఎంత గొప్ప ప్రాఫెసీ చెప్పాడంట. ఏం చెప్పాడని అందరికీ చెవులు పెద్ద అయిపోయి ఏం చెప్పాడు అనగానే ఏం చెప్పాడు కూడా ఆ సందర్భం, పాలు ఇవ్వని తల్లులు, కనని గొడ్రాలంటే సందర్భం ఏంటో తెలుసా? యేసుప్రభువు టెస్ట్ బేబీస్ కోసం చెప్పాడు అన్నాడు. టెస్ట్ బేబీస్ అంటే టెస్ట్ ట్యూబ్ అంటే ట్యూబ్లో నుంచి, అంటే తల్లికి తండ్రికి సంబంధం లేకుండా ట్యూబులు ఏర్పరిచి పిల్లలను పుట్టిస్తున్నారే, టెస్ట్ ట్యూబ్ సొరోగసి. ఆ టెస్ట్ ట్యూబ్ సొరోగసి కోసం పుట్టించాడట. ఇప్పుడు ఆ బిడ్డలను పుట్టేసిన తర్వాత అప్పుడు ఈ వచనం చదువుకోవాలట. అబ్బా ఎంత ధన్యత! టెస్ట్ ట్యూబ్ బేబీని కన్నావు, సొరోగసికి వెళ్ళావు, నువ్వు ధన్యురాలు అన్నావు. చెప్పించి కూడా ఇతడు ఎలా చెప్పారండి? మరి చెప్తున్నాను, నువ్వు ఎంత పెద్దోడవైనా, నువ్వు ఎవడవైనా అలా చెప్పొచ్చా అని అడుగుతాను. నీ చదువు ఏమైంది? నీకు చరిత్ర చదవడం రాదా? నీకేమైంది? వింటున్నారు కదని పువ్వులు ఎట్టకుండా ఏకంగా చెట్లు కొమ్మలు కూడా ఎట్టేస్తావా ప్రజలకి? సందర్భానుసారంగా చెప్పకపోతే దేవుడు ఊరుకుంటాడా? ఇది టెస్ట్ బేబుల కోసం చెప్పే సందర్భం. అక్కడ ఏం చెప్తున్నాడు? యెరూషలేము ప్రమాదం, 70లో జరగబోయే ప్రమాదం కోసం చెప్తున్నాడు. ఇవన్నీ మనం ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు అనుకుంటున్నారు మేము పిల్లల గ్రోవుల వాదార్పులు అనుకున్నాం, మాకు జనసమూహం వాదార్పులు అనుకున్నాం, మాకు మనుషుల వాదార్పు అనుకున్నాం, ఊరు వాదార్పు అనుకున్నాం. ఇప్పుడు వాదార్పై నిన్ను చంపేస్తున్నారంటే మీకు పిచ్చోలు, మీకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ వస్తా, కానీ మీకు మారు మనసు లేకపోతే ఈ ప్రమాదాన్ని చూడండి. ఈ ప్రమాదాన్ని మాత్రమే కాదు, ఆ రోజు మీరు చనిపోతే అన్నిటికన్నా గొప్ప ప్రమాదం ఏంటి తెలుసా? నరకానికి పోతారు మీరు, మీ పిల్లలు. ఎక్కడ పోతారు? మీరు ఈ అగ్నినే కాదు, 70లో తగలెట్టే ఈ అగ్నినే కాదు మీరు చూడాల్సింది, మరి నరకం అనే అగ్ని కూడా సిద్ధంగా ఉంది, దాన్ని కూడా చూడండి. అంటే యేసుప్రభువు వారు ఏం చెప్తున్నాడంటే జాగ్రత్తలు చెప్తున్నాడు మనకి.
యెరూషలేము కుమార్తెలారా జాగ్రత్త, యెరూషలేము కుమార్తెలారా మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు 70లో తగలడింది యెరూషలేము మాత్రమే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ 20-25 దాటితే నేడు రేపు తర్వాత ఇప్పుడు తగలడేది యెరూషలేము పట్టణం కాదు, హైదరాబాద్ సిటీ కాదు, వైజాగ్ సిటీ కాదు, మీ పక్కన ఏమున్నాయి, మీకు టౌన్స్ ఏమున్నాయి చెప్పండి. ఈ జగ్గైపేట ఏదో ఉందనుకుంటాం మీకు దగ్గరగా. ఈ పట్టణాలు కాదు, ఇవేమీ కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీకన్నిటికన్నా ప్రమాదం ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక పట్టణమే కాదు, పంచభూతాలు మిక్కటమైన యాంత్రంతో చెప్పండి లయమవబోతున్నాయి. ఆ రోజు యెరూషలేము తగలబడినప్పుడే నిలబడలేకపోతే ఇప్పుడు మొత్తం భూమండలమే చెప్పండి తగలబడబోతుందంట. ఆ రోజు ఆయన చెప్పింది పక్కా జరిగింది 70లో. ఆ రోజు మొదటి శతాబ్దంలో చెప్పాడు ఏమని? నా ఆగమన ప్రకాశము చేద్దా చెప్పండి పంచభూతాలు చెప్పండి మిక్కటమైన యాంత్రముతో లయమైపోతాయి, మిక్కటమైన యాంత్రముతో లయమైపోతాయి. ఆ రోజు మీరు ఎక్కడికి పరిగెడతారు? కొండల్లో పరిగెడితే కొండలుండవు, మెట్టల్లోకి పరిగెడితే మెట్టలుండవు, సముద్రంలో పరిగెడితే సముద్రం ఉండదు, పర్వతాలు ఎక్కితే పర్వతాలు ఉండవు. ఆ రోజు ఏమైపోతారు? ఆ రోజు చెప్తున్నాడు చూసారా, ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదే కంపేర్ చేస్తూ చెప్తాడు. ఏమనంటే ఒకరు పిండి రుబ్బుతారు, ఒకరు పిండి తీస్తారు, కానీ రుబ్బి తీసే వారిలో వాళ్ళిద్దరికి ఉండే యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది. ఆ రోజు ఏం జరుగుతుందంటే రుబ్బే ఆవిడ ఎలా రుబ్బాలా అని ఆలోచిస్తుంది, ఆ తీసే ఆవిడ ఎలాగేయాలని ఆలోచిస్తుంది. కానీ అక్కడ ఇద్దరు విశ్వాసులు అంటే ఒక విశ్వాసం ఒక అవిశ్వాసం ఉంటే రుబ్బే ఆవిడ ఒకలాగా ఆలోచించాలి. యేసుప్రభు వస్తే చెప్పండి ఇలాగే నలుపుతాడేమో అని. యేసుప్రభు కూర్చి అవగాహన లేకపోతే ఏమవుద్ది? గారె ఎలాగేయాలి, సిల్లెట్టాలా, పొంగడం వేయాలా? నేను అడుగుతున్నాను, ఆ రోజు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా హఠాత్తుగా వచ్చేస్తాడంట. మళ్ళీ చెప్తే రాత్రి పురస్కరించుకొని రాత్రి 2వ రాకడ దగ్గర ఆగాం మనం. రాత్రి 2వ రాకడ దగ్గర ఆగాం. 2వ రాకడ గడియలు ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, రొమ్ములు కొట్టుకుని ఆడవండి. దేవా, పరిస్థితులు చూస్తుంటే మాకు అర్థమవుతుంది, ఎక్కడ చూడండి శాంతి లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు, పద్ధతి లేదు, భక్తి లేదు. మనుషులను చూస్తుంటే భయం వేస్తుంది. ఎక్కడికక్కడే మనుషులు వేసారిపోయి బతుకుతున్నాయి చూస్తుంటే. నేడు రేపు రాకడ జరిగితే మేము మా పిల్లలు ఏమైపోతామని మీ పిల్లల కోసం ఏడవండి. చర్చికి రాకపోతే అడగండి, సండే స్కూల్కి వెళ్ళకపోతే అడగండి, యూత్ మీట్లో కూర్చోకపోతే అడగండి, సభలకు రాకపోతే అడగండి. మీ పిల్లల కోసం మీరే అడగకపోతే మిమ్మల్ని ఎవరు అడుగుతారు తెలుసా? మిమ్మల్ని పుట్టించిన దేవుడు అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సెంటిమెంట్గా ఆయన కోసం ఏడవకండి. సెంటిమెంట్గా ఏడిస్తే జాలి పడిపోయేంత అమాయకుడు కాదు ఈ దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, నీకు గాయాలు అయ్యాయా, నీకు ఇలాగయ్యాయా, నీ కిరీటం పెట్టేశారు అయ్యో అంటే అవును అండ ఆయన, గుర్తుపెట్టుకో. సెంటిమెంట్ వద్దు, అంత సెంటిమెంట్కి లొంగిపోయే దేవుడు కాదు, గుర్తుపెట్టుకో. ఆయన పశ్చాత్తాపంతో ఏడు నీ వైపు చూస్తాడు ఆయన. నీ పిల్లల రక్షణ కోసం ఏడు ఆయన చూస్తాడు ఆయన. డొల్లి పదాలు నేర్చుకుని, వంక పదాలు నేర్చుకుని అదే ప్రేయర్ అనుకోకు. ఆయన మోసం చేయడానికి ఆయన మనిషి కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన మనల్ని పుట్టించిన సృష్టికర్త. ఆయన దగ్గర నీ పప్పులు ఎలా ఉడుకుతాయి అనుకుంటున్నావు? ఆయన దగ్గర యేసుప్రభు వారు అంటున్నారు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడకండి. 31వ వచనంలో వారు పశ్చిమ్రానికి ఎలా చేసిన ఎడల ఎండిన దానికి ఏం చేస్తారు? పశ్చిమ్రాన్ అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైన క్రైస్తవ్యం. రూపకలంకరంగా చెప్పాడు ఆయన. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన క్రైస్తవ్యమైన నన్నే ఎలా చేసేస్తున్నారంటే, నన్ను వెంబడించిన వారిని భవిష్యత్తులో చెప్పండి ఏం చేసేస్తారు? నన్ను వెంబడించిన వారు ఏం చేస్తారు? మైనులో ముంచి తగలెట్టేస్తారు. నన్ను వెంబడించిన వారిని ఏం చేస్తారు? సింహాలకి పులులకే చంపేస్తారు. నన్ను వెంబడించిన వారిని ఏం చేస్తారు? పేడ నీళ్ళు జల్లి మళ్ళీ అవమానించేస్తారు. నన్ను వెంబడించిన వారిని ఏం చేస్తారు? అరిచేతులతో కొట్టి అవమానిస్తారు, భయంకరంగా వస్త్రహీనులుగా చేస్తారు. నన్ను వెంబడించిన వారిని ఏం చేస్తారు? నన్నే ఎలా చేశారంటే, సృష్టికర్తనైన నన్నే ఎలా చేశారంటే, రేపొద్దున నా తర్వాత వచ్చిన వాళ్ళని చెప్పండి ఇంకేం చేస్తారు? ఏం చేస్తారు చెప్పిన? దారుణాతి దారుణంగా చంపేస్తారు. దారుణంగా చంపేస్తారు. మరి మనకు ఎలా వాదార్పు? ఆ రోజు పిల్లన గ్రోవులు, ఆ రోజు జనసమూహాలు, ఆ రోజు అవే ప్రాక్టీసులు మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి లేవా?
ఆ రోజు ఎలాగైతే పిల్లని గొడవలు ఈరోజు కూడా ఈ చనిపోయిన శవాన్ని ముందెట్టుకుని ఈ మధ్య మళ్ళీ పాటలు పాడుతున్నారు, మీరు కనిపెట్టారా? సేమ్ యూదుల ప్రాక్టీస్లే. ఆ రోజు చనిపోయిన వాళ్ళ దగ్గరికి జనసమూహం అంతా కూర్చొని ఆ 3 రోజులు ఆలింట్లోనే తినేవారట. ఈరోజు కూడా అలాగే తింటారు, మీరు చూడండి కావాలంటే. ఎన్ని ప్రాక్టీస్ చేసిన మనకు ఓదార్పు ఒకటే, ఆ చచ్చిన శవం తిరిగి లేవాలి. ఆ చచ్చిన శవం ఎప్పుడు తిరిగి లేస్తారు చెప్పనా? ఆయన తిరిగి వచ్చినప్పుడు లేస్తారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు లేస్తారు. అంటే మన కూతుర్లైనా, మన కొడుకులైనా, యజమాడైనా, భార్య అయినా, మీ పితరులైనా, మీ ప్రియులైనా, మీ తాత అయినా, మీ అమ్మమ్మ అయినా, ఎవరైనా వాళ్ళ క్రీస్తునందు నిద్రించిన వారైతే మళ్ళీ మీ గుండెలకు ధైర్యం ఇవ్వడానికి త్వరలోనే చెప్పండి రాబోతున్నాడు. త్వరలోనే రాబోతున్నాడు. వచ్చిన ఆయన ఏం చేస్తాడు? నీతి క్రియలు జరిగించిన వారికి క్రియాఫలము, అన్యాయం జరిగించిన వారికి తీర్పు ఫలము, నీతిమంతులై నిద్రించిన వారికి మహిమా దేహాలు ఇవ్వడానికి చెప్పండి త్వరలో రాబోతున్నాడు. ఎంత చెబితే ఏమంటారంటే త్వరలో రాబోతున్నాడు, త్వరలో రాబోతున్నాడు, త్వరలో నిజంగా వస్తాడంటారంటే నిజంగానే వస్తారు అయ్యా. నిజంగా వస్తారంటారు, నిజంగా వస్తాడు ఆయన. ఆయన నిజంగా వస్తాడనడానికి ఆధారాలు ఏంటి? ఆయన నిజంగా వస్తాడనడానికి ప్రూఫ్స్ ఏమున్నాయి? నిజంగా వస్తాడనడానికి ఎవిడెన్స్ ఏంటి? ఆయన నిజంగా వస్తాడనడానికి మనకి ఏమన్నా సాక్ష్యం ఉందా అంటే ఉంది. ఆయన నిజంగా వస్తాడనడానికి కారణం ఏంటి చెప్పండి? మొదటి రాకడలో వచ్చాడన్నది నిజమైతే చెప్పండి, రెండవ రాకడలో వస్తాడన్నది నిజం. అది నిజమైతే చెప్పండి ఇది నిజం. అది నిజమైతే ఇది నిజమైతే ఈ రెండవ రాకడలో వచ్చినప్పుడు మనుషులు బతుకుతారన్నది కూడా నిజం. ఎన్ని కారణాలతో చనిపోయాయండి? ప్రమాదాలతో చనిపోతారా? గోపురాలు పడి చనిపోతారా? మనుషులను చంపుకుంటారా? రోగాల వల్ల చనిపోతారా? ఎలా చనిపోతారో చనిపోనివ్వండి. లేదు మన సువార్త ప్రకటించిన మంచి ఎలాగైనా చంపనివ్వండి, కానీ ఒకరోజు తిరిగి లేస్తాం. దానికి ఆధారం ఏంటంటే మనం లేపుతానన్నవాడే మొట్టమొదటిగా తిరిగి లేచాడు. గుర్తుపెట్టుకోండి. ఇంతకన్నా ఆధారం ఏంటి? ఇంతకన్నా ఎవిడెన్స్ ఏంటి? ఆయన నిజంగా లేచాడన్నది వాస్తవం అయితే మనం లేపుతాడన్నది కూడా చెప్పండి వాస్తవమే. రెండే రాకడలో ఇవన్నీ జరుగుతాయంటే ఇవే జరుగుతాయి. అందుకే ఆ మొదటి దశలోనిక పత్రికలు ఏం చెప్తున్నాడు చూడండి, ముగించేద్దాం. మొదటి దశలోనిక పత్రిక 4:13 మొదటి దశలోనిక పత్రిక 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. చెప్పండి. నిద్రించిన వారిని కూర్చున్న కొన్ని మర్మాలు తెలియాలి. ఆ రోజు సావులకే ఏడ్చారు, అయితే మీరు అలా ఏడవకూడదు. నిద్రించిన వారిని కూర్చుని చెప్పండి కొన్ని విషయాలు తెలియాలి. ఏమని తెలియాలి చెప్తున్నాడు చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మడి అలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ఎదుర్కొనుటకే ఆకాశమునకు మేఘముల మీద కొనుపబడిన కాగా మనం సదాకాలం ప్రభుత్వం. కాబట్టి మాట వినండి, ఈ మాట చేత ఒకడిని ఒకడు ఆదరించుకోండి. ఇప్పుడు ఆదరణ ఇవ్వడానికి పిల్లని గ్రోవులు కాదు చెప్పండి. ఇప్పుడు మనకు ఆదరణ వచ్చిన వాళ్ళు సమోసాలు టీలు తాగడానికి కాదు, మళ్ళీ చెప్తున్నాను. మన ఆదరణ ఇవ్వడానికి వచ్చిన చుట్టం పట్టం ఎవరైతే ఉన్నారో ఈ బంధువులు కాదు. మనకి ఓదార్పు ఎలాగో తెలుసా? మళ్ళీ మన వాళ్ళు తిరిగి చెప్పండి లేస్తారు. ఎలా తిరిగి లేస్తారు? ప్రభు ఎలా లేచాడో చెప్పండి అలాగే తిరిగి లేస్తాడు. తిరిగి లేస్తారంతే. ఎందుకంటే మన ప్రభు లేచాడు అనేది ఎంత వాస్తవమో ఆయన యందు నిద్రించిన వారు కూడా అంతే. అందుకే మన పెద్దలు ఒక లెగసీ మనకు నేర్పించారు. మన పెద్దలు మంచి లెగసీ. అదేంటో చెప్పిన, చనిపోయిన తర్వాత కాల్చము, చనిపోయిన తర్వాత నదిలో వదిలేము, చనిపోయిన తర్వాత శవాన్ని అలా తుప్పల్లోకి ఇస్తారు వదిలేము. మనం ఏం చేస్తాం తెలుసా? శుభ్రంగా స్నానం చేయించి మంచి వస్త్రం ఒకటి వేసి ఆ శుభ్రమైన పెట్టి ఒకటి తెప్పించి ఆ లోపడాన్ని భద్రంగా పెట్టి మళ్ళీ ఆడికి ఒక పౌడర్ కొట్టి ఆడికి మంచి ఒక క్లాత్ ఒకటి కప్పి ఆడికి మళ్ళీ పూలదండలు వేసి లోపల నైస్గా ఒక ప్లేట్ వేసి దానికి మేకులేసి మళ్ళీ గుర్తింపు కొరకు ఒక సిలువ వేసి ఆ సిలువ మీద ఒక పెట్టి ఆ పెట్టెట్టుకొని జాగ్రత్తగా ఆ పెట్టిని మట్టిలో పెడతాం. ఎందుకు పెట్టిలో పెడుతున్నారు చెప్పండి?
ఎందుకు కాల్చేయలేదు, ఎందుకు ఇసిరేయలేదంటే బైబిల్ ఏమని చెప్పినా వాళ్ళు నిద్రించారు. నిద్ర అంటే రెస్ట్. ఇప్పుడు ఆ నిద్రపోయిన వాళ్ళని ఎవరు లేపాలి? నువ్వు వెళ్ళి లేపకో. ఈస్టర్కి లేచిపోయాడంటే ఇంక వెళ్ళవు, ఇంకా డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతారు తాతయ్య దగ్గరికి వెళ్ళి. ఎప్పుడు ఎట్టరుగానండి అప్పుడు మాత్రం పెడతాండి వాళ్ళు నచ్చిన వాళ్ళు నచ్చినవి అన్నీ తలకడ ఎడతారట ఆ టైంలో. మన సమాధుల కార్యక్రమానికి వెళ్తారు బ్యాచ్, వీళ్ళందరూ వెళ్ళి ఎప్పుడు ఆడు బతుకున్నప్పుడు ఆడికి సరైన ముద్ద ఎట్టరండి. ఆడు బతుకున్నప్పుడు వెళ్ళరు, అప్పుడు ఎడతారు. వెళ్ళి ఏమని పెడతారో ఆ ముద్దెట్టి, నీకు గోంగూర బోటి ఇష్టం అని తెలుసు అందుకే తెచ్చాను తినన్నారంట. ఎన్నెళ్ళు లేచిపోయి తినేస్తే ఏం చేస్తారండి? నేను అడుగుతున్నాను. పరారైపోతారు. వాళ్ళు ఎగడ కాబట్టే గోంగూర బోటి ఎట్టో, ఆడు నిజంగా లెగితే పెడతావా? నేను అడుగుతున్నాను. అలా పెట్టారు మనోళ్ళు, పెట్టులో లోపల పెట్టారు. ఎందుకు పెట్టులో పెట్టారు చెప్పండి? మన పితరులు నేర్పించింది ఏంటి చెప్పిన? పెట్టులో పెట్టామంటే ఒక వస్తువును పెట్టులో దాసామంటే మళ్ళీ ఆ వస్తువుని ఏదో ఒక రోజు బయటికి తీస్తాం. ఇది మీకు అర్థమైతే, ఒక మనిషిని పెట్టులో క్రైస్తవ సాంప్రదాయంలో పెడుతున్నామంటే ఈ మనిషిని తీయడానికి ఒక ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన పేరు చెప్పండి, నజరాయుడైన యేసు. ఇదే మనకు ఆధారపు. నిద్రించిన వారిని గురించి బయట వాళ్ళకి తెలియదేమో కానీ మనకు చెప్పండి, మనకు తెలుసు. అందుకే మన పిల్లల భవిష్యత్తు కొరకు, మన కొరకు యెరూషలేము సందర్భంలో యెరూషలేము కుమార్తెలు ఎలాగైతే వాళ్ళ కుటుంబం కోసం ఏడ్చారో మనం కూడా చెప్పండి, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం ఏడుది. ఎందుకంటే ఇప్పుడు తగలడిపోయేది యెరూషలేము కాదు చెప్పండి, యావత్తు భూమి తగలడిపోయేలా ఉంది. ఈ భూమండలం తగలబడిపోతున్నప్పుడు మనం ఏ కొండల్లో దాక్కున్నా కొండలు కాపాడు, ఏ మెట్టల్లో దాక్కున్నా మెట్ల కాపాడు. మనం ఆయన యందు నిద్రిస్తే మనల్ని, మన పిల్లల్ని చెప్పండి ఆయన కాపాడుతాడు. ఆయన వచ్చే సమయానికి మీ ఇంటిల్లి పాత అంత రక్షణలు ఉండాలి. ఆయన ప్రభు యొక్క శరీరాన్ని రొట్టెను రాత్రి చెప్పినట్టు ఎరవాలి. ఎవరైతే ఆ బాధ్యతల్లో పిల్ల పాపలతో ఉంటారో, మీరు మార్గాన్ని ఇద్దరు నడిచిపోతూనే ఎత్తబడతారు, మీరు పిండి రుబ్బుతూనే ఎత్తబడతారు, మీరు ఎలాగైనా ఎత్తబడతారు. మీరు ప్రభు నందు ఎత్తబడితే ఒకరోజు ఫలించి ఫలభరితంగా మళ్ళీ చెప్పండి ఎత్తబడతారు. అట్టి ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఇప్పుడు చెప్పండి, సందర్భానుసారంగా వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. అది యెరూషలేము నాశనానికే కాదు చెప్పండి, ప్రపంచ నాశనం కూడా అంతకు మించి జరగబోతుంది, అంతకు మించి జరగబోతుంది. ఇప్పుడు చూస్తుంటే మీకు నాశనం దగ్గరలో ఉన్నట్టు అనిపించట్లేదు? మీకు అనిపిస్తుందో లేదు కానీ బైబిల్ చదివే సేవకులకి అని అనిపిస్తుందండి. నాకు తెలిసి అంతం అనేది నాకు తెలిసి మన తరంలోనే జరిగిపోయేలా ఉంది. ఎందుకంటే ఇంక ప్రవచనాలు ఏమీ లేవు, జరగాల్సిన ప్రవచనాలన్నీ నెరవేరిపోయాయి. ఇక నెరవేరవలసిన ప్రవచనాలు ఏమైనా ఉన్నాయంటే రాకడ ప్రవచనాలు తప్ప చెప్పండి ఇంకేమీ లేవు. అది మన జనరేషన్లోనే జరిగిపోతే, నేను అడుగుతున్నాను, మీ పిల్లలకి ఇంకా రక్షణ లేకపోతే, నీ యజమానికి ఇంకా రక్షణ లేకపోతే, నీ భార్యకి ఇంకా రక్షణ లేకపోతే ఎంత ధైర్యంగా మీరు ఎలా బతకాలనుకుంటున్నారు? యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏడాదికి 7 మాటలు మాట్లాడుకుని అయ్యో చనిపోయావని అలా ఏడొద్దు. ఆ ఏడ్చేది మీకోసం చెప్పండి, మీ పిల్లల కోసం ఏడవండి, మీ కుటుంబం కోసం ఏడవండి. దేవా మాకు రక్షణ కావాలని ఏడవండి. పంచభూతాలు మిక్కటమైన యాండ్రంతో లైమైపోయినా ఆయన నమ్మిన మందని చెప్పండి మేఘాల మీద చెప్పండి ఎత్తుకెళ్ళిపోతాడు. ఆయనకు కావలసిన ప్రజలను ఏర్పరచుకుంటాడు. మహిమా దేహాలతో మళ్ళీ మనల్ని చెప్పండి నింపేస్తాడు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, బాధ ఉండదు, శ్రమ ఉండదు. నిత్యం ఒక జాయ్ఫుల్ లైఫ్ బతుకుతాం. అలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ నూతన యుగం కోసం కనిపెట్టండి. అది నేడో రేపో ఖచ్చితంగా మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు తండ్రి మాకు అందించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎవరికి ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి. ఈ జ్ఞానయుక్తమైన మాటలు తండ్రి మాకు అందించినందుకు స్తుతులు. చరిత్రలో ఏం జరిగిందో మేము చూస్తున్నాం. చరిత్రలో తండ్రి ఏమి జరగబోతుందో కూడా మేము చూస్తున్నాం తండ్రి. ఇవన్నీ ముంగుర్తుగా మా కొరకు రాయించినవి దేవా. ఇంత స్పష్టంగా రాకడ కూర్చిన తండ్రి ఈ గడియలు తండ్రి ఈ 2 రోజులు మాకు కళ్ళ ముందు కనబడుతున్నా, ఈ రోజుకి మారు మనసు లేకుండా కుటుంబాలు పిల్లలు ఉంటే తండ్రి వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు దేవా. విలువైన సంగతులు వినిపించారు తండ్రి. మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా మమ్మల్ని నడిపించండి. రేపు సంధ్య వేళ, ఉదయకాలం వేళ తండ్రి జరగబోతున్న ప్రతి ఆరాధనలో తండ్రి మీ తోడు నీడ అనుగ్రహించండి తండ్రి. కష్టపడి తండ్రి ఈ సభలను జరిగించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా, శారీరకంగా, మానసికంగా ఎవరైతే ఈ సభల కొరకు కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృపను దయచేస్తారని కోరుతున్నాం. నిజమైన సహకారుల జాబితాలు వీరి పేర్లు నమోదు చేస్తారని కోరుతూ
వేదిక మీద ఉన్న దైవజనుల్ని, పెద్దల్ని అందరినీ ఆశీర్వదిస్తారని అర్థిస్తున్నాం. మమ్మల్ని శత్రువుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఎవరు ఉంటే క్షమిస్తారని అర్థిస్తూ తండ్రి క్రీస్తు నామమున తండ్రి ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. సరే.